This is the day 29 of my Shiva official journey of content creation. నేను ఇవాళ చాలా రిగ్రెట్ అవుతున్నా నా లైఫ్ గురించి. ఏంటంటే చిన్నప్పటి నుంచి అందరికీ గుళ్ళు గోపురాలు అన్నీ తిరగాల్సి వస్తుంది, కానీ నేను మాత్రం రిగ్రెట్ అవుతున్నా చాలా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళకపోవడం, నలుగురితో మాట్లాడకపోవడం, ఇదే నాకు చాలా అయ్యేది. ఏంటంటే నువ్వు చిన్నప్పటి నుంచి బయటికి వెళ్ళి జర్నీస్ చేస్తుంటే నువ్వు చాలా ముందున్నట్టు లెక్క. ఎందుకంటే నీకు చాలా స్ట్రేంజర్స్ తెలుస్తారు, నీకు సమ్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ దొరుకుతుంది, అండ్ అందరికీ స్ట్రగుల్స్ ఉంటాయి, కానీ అవన్నీ దాటుకొని జర్నీ చేస్తే వాళ్ళ పయనం కొంచెం హాయిగా సాఫీగా ముందుకు సాగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉండే కొద్ది క్షణమైన ఒక డే ప్రశాంతంగా అందరితో కలుస్తూ నలుగురికి వెళ్తూ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. కార్లో అయినా బస్లో అయినా వాళ్ళకు ఫీల్ ఉంటుంది, పాజిటివ్నెస్ ఇన్ వాళ్ళ జర్నీలో. కాబట్టి ఎవరు కూడా 20s మిస్ చేసుకోవద్దు. ఇంకా ముందు కూడా ఫీలింగ్ ఎలానైతే ట్రావెల్ చేయండి. ఇట్ గివ్స్ పాజిటివ్నెస్ అండ్ ఇంప్రూవ్స్ యువర్ మెమరీస్, ఫుల్ ఆఫ్ మెమరీస్. ఎందుకంటే అన్నీ అయిపోయాక 20s 30sలో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వేమీ చేయలేవు. సో ముందుగానే ప్లాన్ చేసుకొని ఎక్కడికైనా హాయిగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయి ప్రతి మూమెంట్ని. ఎందుకంటే ఒకసారి ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అందుకే ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ముందుకు సాగదీయండి. ఎవరు కూడా వెనుకబడొద్దు. మీరు ఒక దగ్గర ఆగిపోయారంటే అక్కడ ఆగిపోతాయి డ్రీమ్స్. ఎందుకంటే సముద్రంలో ఉన్న అలలు కూడా వేసిస్తూనే ఉంటాయి, కానీ అవి అక్కడే ఆగితే బాగోదు చూడడానికి. అందుకే మనం కూడా మూవ్ అవుతూనే ఉండాలి. సో మన పాజిటివ్నెస్, మన బ్రెయిన్ హెల్త్ అన్నీ పెరుగుతాయి అండ్ గుడ్ ఫీల్ ఉంటుంది. అదే ఒకే దగ్గర ఉంటే సేమ్ బోరింగ్ స్టోరీ, సేమ్ బోరింగ్ థింగ్స్, and you'll get negative thinking. So move as much as fast and travel more for good health and your healing journey of you. నీ ఏజ్ 20 అయితే ఈ వీడియో నీకోసమే సేవ్ చేసుకొని పెట్టుకో. ఎందుకంటే ప్రతి 20sలో అందరూ సెటిల్ అవుతున్నారు, మంచి ఎర్నింగ్స్ అవుతున్నాయి అందరికీ. అండ్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరూ ఎర్నింగ్స్ చూసుకుంటున్నారు, ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు, క్లయింట్స్ వెతుక్కుంటున్నారు, జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. అలా ఎన్ని చేసినా నువ్వు ఇంకా నీ లైఫ్ని రీబిల్డ్ చేస్తూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళని కంపేర్ చేస్తూనే ఉంటున్నావు. కానీ కంపేరింగ్ చేసుకుంటే నీ లైఫ్ని నువ్వు ముందుకు సాగనీయలేవు. కాబట్టి అన్నీ అయిపోయినట్టు కాదు, కానీ నువ్వు ఫిక్స్ చేసుకోవచ్చు అన్నిటినీ. అంతేగాని ఇక్కడికో ముగించం అని తెలుసుకోకండి. చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ ఉండేవాడు, వాడికి చాలా ఖర్చులు పెడదామని ఎంజాయ్ చేద్దామని ఉండే. చివరికి వాడు ఏమయ్యాడంటే ఖర్చులు పెడుతూ అవమానాలు పడుతూ జాబ్ లేక అవస్థలు పడుతున్నాడు. వాడెవడో కాదు, నువ్వే. మీరు కూడా ఈ అందమైన ప్రపంచాన్ని, అంటే ప్రశాంతమైన వాతావరణాన్ని మీ లైఫ్లో కూడా ఆహ్వానించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీకున్న టైంలో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పొద్దున వాకింగ్కి వెళ్ళండి. ఎక్కడో కాదు, ఒక ట్రీస్ మధ్యలో లేకపోతే నలుగురితోనో మాట్లాడండి. ఓ పాజిటివ్నెస్ వస్తుంది అండ్ యూ విల్ నాట్ మిస్ యువర్ మెమరీస్ అండ్ యువర్ సంథింగ్ ఎ పార్ట్ ఇఫ్ యూ వాక్ అండ్ టాక్ టు స్ట్రేంజర్స్. కానీ ఇప్పట్లో ఏమైందంటే ఎవరితో మాట్లాడట్లే. దట్ ఈస్ అ బిగ్ డిస్కనెక్టివిటీ upon difference between everyone in the society.
రెండే కేటగిరీస్, ఒక డబ్బు ఉన్నవాడు, ఒక డబ్బు లేనివాడు. అలా అయిపోయింది జీవితం. సో అవన్నీ పక్కకు పెట్టేసి కాసేపు ఎవరితోనైనా సరదాగా మాట్లాడుకుంటే నీ స్ట్రెస్సెస్ నీ వాల్యూస్ని యాడ్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లస్ నువ్వు ఇద్దరితో మాట్లాడితే అనుకుంటావు, కానీ ఎందుకు మాట్లాడప్పుడు ఇద్దరి గురించి అంటారు. ఒకడేమో నీ దగ్గర ఉన్న స్కిల్ ఇంకోటి నేర్పిస్తే వాడు ఎడ్యుకేట్ అవుతాడు. యాజ్ ద వే వాని దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే నువ్వు నేర్చుకొని నువ్వు ఎడ్యుకేట్ అవుతావు. ఇదే ఇప్పట్లో ఉన్న ట్రెండ్. ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్టు, నువ్వేమైనా ఎడ్యుకేటెడ్ అయితే పక్కనోడితో వాడు నీతో ఎడ్యుకేటెడ్ అవుతాడు అండ్ విల్ ఫార్మ్ ఎ నెట్వర్క్. ఇది ప్రతి వారి రోజుల్లో దినచర్య ఇది. ఎందుకంటే అందరూ ఉన్నారు సెల్ఫిష్గానే, నేను కూడా ఉంటా సెల్ఫిష్గానే అనుకోవద్దు. ఐ ఆమ్ నాట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, చూద్దాం. ఇన్ని రోజులు అర్థం కాలే, అరే వాయిస్ ఎలా తీయాలి ప్రీమియర్ ఫ్లో అని నిన్న ఒక థింగ్ నేర్చుకున్నా. బట్ నిన్నటి వీడియో ఆఫ్ డే 28లో నేను వీడియో ఎడిటింగ్లో వాయిస్ అనేది నాయిస్ అనేది తీసేసా. సో ఇప్పుడు నేను ఎంత నాయిస్ చేసినా కానీ నేను దాన్ని తీయగల ఎబిలిటీ నాలో వచ్చింది. కాబట్టి ప్రతి వీడియోలో నేను వాయిస్ని తీయగలగచ్చు. అంటే ఏమైనా ఆబ్స్టాకిల్స్ ఉన్నా, ఏమైనా సౌండ్స్ వచ్చినా కానీ నేను తీయగలగానే నమ్మకం వచ్చింది. సో లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా నేను ఒక కొత్త దాన్ని నేర్చుకున్నా. సో వీడియో అనేది స్మూత్గా వెళ్తుంది. సో నిన్నటి ప్రోగ్రెస్ అది చూద్దాం. త్వరలో ఏం నేర్చుకుంటాను, ఏం చేయబోతున్నాను అని త్వరలో చూస్తారు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్. కలుద్దాం 30 డేలో. నేను మార్చుకోవడానికి ఎన్నో అవతవకలు పడ్డా ఒక మంచి అవుట్పుట్ కోసం తనలాడుతున్నా. నాకు ఎస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, కానీ ఒకటితోనే ఏం చేయగలుగుతారని అందరూ ఎగతాలు చేయొచ్చు. కానీ ఒక రోజు వస్తుంది ప్రతి ఇమేజ్ని, ప్రతి ఒక్క దాన్ని నేను నాకు అనుకూలంగా మార్చుకుంటా. ఆ రోజు కోసం మీరు నేను వేచి చూద్దాం. ఇలా నా జర్నీ ఈ ట్రీస్ మధ్యలో గుడ్ మెమరీస్గా నేను సక్సెస్ వచ్చినా కాకపోయినా నేను గ్రౌండ్ టు ఎర్త్ ఉంటా. నాకు ఈ హ్యాపీనెస్ చాలు ఈ జీవితానికి. కానీ నేను ఏదైనా సాధించాలనే ఒక కాన్ఫిడెన్స్ మాత్రం ఈ చెట్లు, ఈ పీస్ఫుల్నెస్ నాకు డైలీ ఇస్తున్నాయి. కాబట్టి నేను రోజు కొత్తగా ఎడిటింగ్ చేద్దామని చూస్తున్నా. ఎందుకంటే నాకు యూజువల్గా నా ల్యాప్టాప్ హ్యాంగ్కి నాకు ఒక 10 minutes 15 minutes ఉన్న వీడియో నాకు 2 hours పడుతుంది లాగ్ అయ్యి చేయడానికి. కానీ ఏదో ఒక కొత్త ఎడిటింగ్ మీకు ఎంటర్టైన్ అయ్యేలా కొంచెం యాడ్ చేస్తా ఇవాళ నుండి. సో టు మేక్ సంథింగ్ బెటర్, ఫీల్స్ బెటర్ అండ్ ఇన్ మై లైఫ్ టు యూ who are seeing my viewers, to add value in my journey అని చెప్పాలనుకుంటున్నా. కానీ hope you will find this video enjoyable and entertainment for you. It's almost 30 days దగ్గరలో ఉన్నాం. ఇక చూడండి నా మైండ్ సెట్ ఎలా మాట్లాడుతుందో, నేను ఎలా మాట్లాడతానో. నా ఫీలింగ్స్ ఇంతకంటే బాగా ఎవ్వరు నాకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అండ్ నేను నాలో ఎంత బాగా మోటివేటెడ్గా, ఎంత పాజిటివ్నెస్ ఇచ్చి ఎంత ఫీల్ అవుతున్నానంటే మీరు కూడా అదే ఎమోషన్, అదే గ్యారంటీ, అదే పీస్ఫుల్నెస్, అదే క్లారిటీ. పొద్దున్న లేవండి 5 AM, మీ దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్రతి ఫీల్ ఎగ్జైటెడ్గా ఉంటూ మీ జర్నీని హ్యాపీగా సాగిస్తూ మీ లైఫ్ను ఎంజాయ్ చేయండి. ప్రతి రీల్, ప్రతి సీన్, ప్రతి మెమొరబుల్గా అవుతుంది మీ లైఫ్ అంతా. ఎంత గుడ్ అనిపిస్తుంది అంటే నాకే ఇన్నాళ్ళు మనం ఏం మిస్ అయ్యామరా. ఇంత గుడ్ ఫీలింగ్ ఉంటే ఎక్కడ పోయి ఏదో చేసుకోవాలని అవసరమే లేదు. పక్కకున్న ఇల్లు అయినా సరే, ఇంట్లో కూడా పాజిటివ్నెస్ వస్తుంది. ఇఫ్ యూ చేంజ్ వన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ హోమ్, ఎవ్రీథింగ్ విల్ చేంజెస్.
బ్యాడ్ పొజిషన్లో ఉన్న నా చుట్టూ ఉన్న ట్రీస్ మాత్రం నాకు పాజిటివ్నెస్ ఇస్తూనే ఉంటాయి. ఎందుకంటే వారి స్వభావం అది. అదే నువ్వు కూడా బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తూనే ఉండి హాయిగా అందమైన ఈ నేచర్తో పాటు తోడుంటే అంత పాజిటివ్నెస్ నీలో వస్తుంది. ఇది నా గ్యారంటీ. నేను ఈ 30 డేస్లో చేసిన ఈ జర్నీకి నేను మీకు ఇవ్వబోతున్న బెస్ట్ గివ్ అవే అనుకోవచ్చు. ఎందుకంటే రియల్గా నేను చాలా పాజిటివ్ ఫీల్ అవుతున్నా. అది ఎంత కష్టమైనా ప్రతిరోజు నేను మోటివేటెడ్ అవ్వకున్నా, డిసిప్లిన్ లేకున్నా కానీ పొద్దున్నే లేచి అరే కొంచెమైనా పాజిటివ్నెస్ కావాలరా నా లైఫ్లో అని చెప్పి ప్రతిరోజు 5 o'clockకి లేచి 6 కల్లా ఇక్కడికి వచ్చి వీడియో రికార్డ్ చేయడం నా హ్యాబిట్ అయిపోయింది. ఎందుకంటే ఇట్ ఫీల్స్ గుడ్ ఫర్ మీ యాజ్ ఐ ఆమ్ రోమింగ్ ఇన్ ది అరౌండ్ ద ట్రీస్ హ్యావ్ ఎ గుడ్ ఫీల్ టు మీ. ఇది చాలా మెమొరబుల్ ఉండొచ్చు నా జర్నీ లైఫ్లో. బికాస్ I am doing one thing which I love and I am passionate about it. I am very happy because నాకు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదనే బాధ నాకు లేదు ఇక. ఎందుకంటే ఐ ఆమ్ ఎంజాయింగ్ మై లోన్లీనెస్ ఇన్ మై ట్రీస్. నాట్ ఎక్కడో కాదు, దగ్గరలో ఉన్న ఈ వనంలో నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. అలా మీకు కూడా ఏదైనా పాజిటివ్నెస్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా ట్రీస్ ఉన్నా, పార్క్స్ ఉన్నా వెళ్ళి ప్రశాంతతను ఆహ్వానించండి. అది మీకే కాదు మీ కుటుంబానికి కూడా చాలా పాజిటివ్నెస్ నింపుతుంది మీ జర్నీలో.